నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ ఎలా సాగుతుంది అక్కడ ప్రస్తుత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషను 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా ఈ 7 మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం వద్ద ఉన్నాం. ఇక్కడ కాసేపటి క్రితమే పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళారు. మొదటగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఒక 60 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్కు ఒక టేబుల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద 2 సూపర్వైజర్లు అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన లెక్కింపు అయితే ప్రారంభమవుతుంది. మొత్తం ఒక్కో డివిజన్కి సంబంధించిన మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ 25 ఓట్లకు ఒక బండిల్ చొప్పున ఈ ఓట్లను విభజిస్తారు. విభజించిన తర్వాత మొత్తం 40 బండిలను ఒకేసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఈ నిజామాబాద్ నగరంలోని ఈ పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించినటువంటి జరిగినటువంటి ఘటనలు జరగకుండా ఈ కౌంటింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిపి సాయి చైతన్య అదేవిధంగా సిఐఎస్ఐలు కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తు చేపట్టి ఎప్పటికప్పుడు కౌంటింగ్ ప్రక్రియను కూడా వీళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక 6 డివిజన్లో 36 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు పిప్రి డిగ్రీ కళాశాలలో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 36 వార్డులకు 36 టేబుల్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ 36 టేబుల్లో దాదాపు 2 సూపర్వైజర్లు ఇతర సహాయకులు కూడా ఇక్కడ లెక్కింపు ప్రక్రియలో విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బోధనకు సంబంధించి విజయమేరీ పాఠశాలలో 38 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ అదేవిధంగా భీమ్గల్లో మున్సిపాలిటీలో దాదాపు 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలకు సంబంధించి కామారెడ్డిలో 45 వార్డులు ఉన్నాయి. ఈ 45 వార్డులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి గోదాంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అదేవిధంగా బాన్స్వాడలో 19 వార్డులు ఉన్నాయి. 19 వార్డులకు సంబంధించి ఎస్ఆర్కే కళాశాలలో ఓట్లకి లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అదేవిధంగా ఎల్లారెడ్డిలో దాదాపు 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి ఎల్లారెడ్డి స్థానిక డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బిచ్చుకుందలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు మార్కెట్ హాల్లో జరుగుతూ ఉన్నది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 61.90% పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 69.48% పోలింగ్ శాతం నమోదైంది. అయితే నిజామాబాద్ అన్ని నగరపాలక సంస్థలను చూసుకుంటే నిజామాబాద్ నగరంలో అత్యల్పంగా 59.68% పోలింగ్ శాతం నమోదైంది. అయితే తక్కువ నమోదైనటువంటి పోలింగ్ శాతం ఎవరికి అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆయా పార్టీలు భావిస్తున్నాయి. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియను కాసేపటి క్రితమే సిపి సాయి చైతన్య కూడా పరిశీలించారు. సిపి సాయి చైతన్య సార్ మాట్లాడే ప్రయత్నం. ఓకే, కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియను సిపి సాయి చైతన్య పరిశీలించారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే అత్యల్పంగా జిల్లాలో పోలింగ్ శాతం నమోదైన పరిస్థితుల్లో ఎవరికి ఫలితాలు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అయితే తక్కువ పోలింగ్ శాతం నమోదైనందున కాంగ్రెస్ పార్టీ తమకే ఫలితాలు అనుకూలంగా వస్తాయని చెప్పేసి భావిస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అర్బన్ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి తమకే ఫలితాలు కొంత అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా అనుకుంటున్నట్టు జరుగుతుంది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.